అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మీస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సలార్ విడుదల తేదీ దగ్గర పడడంతో దానికి సంబంధించిన ఏ వార్త బయటకొచ్చినా అది వైరల్ అవుతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో KGF హీరో యష్ ఉన్నాడనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. సలార్లో నటించిన గాయని తీర్థ సుభాష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సలార్లో ప్రభాస్తో పాటు పృథ్వీరాజ్, యష్ కూడా ఉన్నట్లు చెప్పింది. దీంతో దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా వీడియోపై తీర్థ సుభాష్ క్లారిటీ ఇచ్చింది. KGF సినిమాను నేను చాలాసార్లు చూశాను. అందులో యష్ నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమాలో మ్యూజిక్ గురించి మా నాన్న ఎప్పుడు చెబుతూ ఉంటారు. దాంతో ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు KGF గుర్తొచ్చి యష్ పేరు కూడా చెప్పానంతే అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఇక గతంలో సలార్ KGF యూనివర్స్లోకి వస్తుందనే రూమర్స్పై ప్రశాంత్ నీల్ స్పందిస్తూ రెండింటికి సంబంధం ఉండదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రెండు వేరు కథలని ఆయన చెప్పారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు క్రమంగా కోలుకుంటున్నారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకున్న ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, మళ్లీ ఆయనను ప్రజాక్షేత్రంలో చూడాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తదితర సినీ రాజకీయ ప్రముఖులు కేసీఆర్ను స్వయంగా కలిసి పరామర్శించారు. తాజాగా టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున బీఆర్ఎస్ అధినేతను కలిశారు. తన సోదరుడు నిర్మాత అక్కినేని వెంకట్తో కలిసి యశోద ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ను పరామర్శించారు. కేసీఆర్ గారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే మాజీ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్లతో కాసేపు ముచ్చటించారు. అంతకుముందు వ్యవసాయ శాఖ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్ను పరామర్శించారు. ఆయనను పలకరించి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. సుమా రాజీవ్ కనకాల తనయుడు రోషన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆయన హీరోగా చేసిన బబుల్ గమ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఆయన మాట్లాడాడు. నేను మా తాతగారి దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నాను. ఆయన చివరి శిష్యుణ్ణి నేనే అని చెప్పుకోవాలని అన్నాడు. నాన్నకి ఎన్టీఆర్ గారికి మధ్య చాలా కాలం నుంచి మంచి స్నేహం ఉంది. ఎన్టీఆర్ గారు ఎంతగా ఎదిగినా ఆయన ఇప్పటికీ అదే స్నేహాన్ని కొనసాగిస్తూ ఉండటం విశేషం. ఆయనకి నాన్నకి మధ్య గ్యాప్ వచ్చినట్టుగా ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేం లేదు. ఇద్దరు ఇప్పటికీ అదే స్నేహాన్ని కొనసాగిస్తున్నారు అని చెప్పాడు. ఇప్పుడున్న ట్రెండ్లో హీరోగా నిలబడాలంటే డాన్సులు బాగా వచ్చుండాలి. ఎన్టీఆర్ గారు గొప్ప డాన్సర్. ఆయనను చూసి నేర్చుకోమనే మా నాన్నగారు చెబుతూ ఉంటారు. ఎంత కష్టమైనా స్టెప్స్ కంపోజ్ చేసినా ఎన్టీఆర్ గారు అలా చూసి ఇలా చేసేస్తారు. నాకు కూడా ఆ రేంజ్కి చేరుకోవాలనే ఉంది. కాకపోతే అందుకు చాలా సమయం పట్టొచ్చు అన్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి నటుడు మురళీమోహన్ బంధువులు కాబోతున్నారు. ఈ రెండు కుటుంబాలు వియ్యమాడనున్నాయి అన్న వార్తలు వచ్చాయి. ఈ కథనాలపై మురళీమోహన్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. నా మనవరాలు కీరవాణి ఇంటి కోడలు కాబోతున్న మాట వాస్తవమే అన్నారు. ఆయన మాట్లాడుతూ నాకు కొడుకు కూతురున్నారు. అమ్మాయి విదేశాల్లో సెటిల్ అయింది. ఆమెకు ఒక కూతురుంది. 2024 ఫిబ్రవరిలో కూతురు బిడ్డ వివాహం ఉంది. అలాగే కొడుకుకు కూడా ఒక కుమార్తె ఉంది. ఆమెకు కూడా పెళ్లి కుదిరింది. కీరవాణి చిన్న కుమారుడు సింహకోడూరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాం. వచ్చే ఏడాది చివరిలో ఈ వివాహం జరుగుతుంది అని చెప్పారు. మురళీమోహన్ కొడుకు పేరు రామ్మోహన్ రావు. ఈయన ఏకైక కుమార్తె పేరు రాగా అని సమాచారం. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో రాగా మాస్టర్స్ పూర్తి చేశారట. గీతామాధురి నా తలరాతను మార్చేసిందన్నాడు నటుడు నందు. ఆమె మంచి హోమ్ మేకర్. నాకు సంబంధించిన అన్ని వ్యవహారాలను దాదాపు తనే చూసుకుంటుంది. ఇంటికి సంబంధించిన అన్ని విషయాలను తాను చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. కాకపోతే తన మేకప్ సామాగ్రికి సంబంధించిన విషయంలో తనని కంట్రోల్ చేయడమే చాలా కష్టమని అన్నాడు. గీత నేను చాలా ప్రేమగా ఉంటాం. అయితే ప్రొఫెషన్ పరంగా ఎవరి గుర్తింపు వారికి రావాలనే ఉద్దేశంతో కలిసి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం మానేశాం. అలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కూడా తగ్గిస్తూ వచ్చాం. దాంతో ఇద్దరు విడిపోతున్నారు. అందుకే ఇలా అంటూ ప్రచారం చేయడం మొదలెట్టారు. నిజానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్పాడు. తాజాగా దగ్గుబాటి అభిరామ్ పెళ్లి నుంచి దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోలో దగ్గుబాటి సురేష్ బాబు, ఆయన భార్య వెంకటేష్, ఆయన భార్య వెంకటేష్ పిల్లలు రానా, ఆయన భార్య మిహికా బజాజ్, నాగచైతన్య అలాగే కుటుంబ సభ్యులు ఉన్నారు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. దగ్గుబాటి ఇంట పెళ్లి బాజాలు మోగిన విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడు హీరో రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ఓ ఇంటివాడయ్యాడు. డిసెంబర్ 6న రాత్రి 8:50 శ్రీలంకలో
జిల్లాలోని కలుతరా పట్టణంలో అభిరామ్ పెళ్లి జరిగింది. తన కుటుంబానికి అత్యంత దగ్గరి బంధువైన ప్రత్యూషను దగ్గుబాటి అభిరామ్ బుధవారం పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతిథుల సమక్షంలో వారిద్దరూ ఒక్కటయ్యారు. ఇక 3 రోజుల పాటు ఈ వివాహ వేడుకను నిర్వహించారు. అయితే పెళ్లి తర్వాత హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. తమిళ స్టార్ కార్తీ ఈ మధ్య జపాన్ సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు. కానీ హిట్ కొట్టలేకపోయాడు. ప్రస్తుతం 2 సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇందులో ఉదానికి 96 మూవీ ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్. ఈ ప్రాజెక్ట్ని కార్తీ అన్న స్టార్ హీరో సూర్య తన 2D ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఇటీవల షూటింగ్ మొదలవగా శరవేగంగా సాగుతుంది. అయితే ఈ సినిమాలో ఓ ఏనుగు కీలక పాత్రలో నటిస్తుందట. ఇందుకోసం కేరళ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ఓ గజరాజుని ఇక్కడికి రప్పించారట. దీని సంరక్షణ కోసం ఓ వైద్యుడు, ఒక మావటితో పాటు ఏకంగా 10 మంది వెంట వచ్చినట్లు సమాచారం. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. నటుడు శ్రీరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన నటించిన షావుకార్ పెట్టే చిత్రం నిరాశపరిచింది. అయితే ఈ సినిమా ఫలితం ముందే తెలుసన్నారు. కానీ నటించక తప్పలేదన్నారు. దర్శకుడు కథ చెప్పినప్పుడు ఒకలా ఉందని, తెరపైకి రావడానికి మొత్తం మారిపోయిందని, ఫలితం తేడాగా వచ్చినా నటించక తప్పలేదన్నారు. తర్వాత ఘోర పరాజయం చవి చూడాల్సి వస్తుందన్నారు. ఒక హీరోగా తమకు ఆ బాధ్యత ఉంటుందని, హీరోగా అభిమానులకు మంచి సినిమా ఇవ్వాలని కోరుకుంటాం. కానీ కొన్ని మన చేతుల్లో ఉండవన్నారు శ్రీరామ్. తాను నటించిన ఓ సినిమాని ప్రస్తావిస్తూ ఆ సినిమా ఒప్పుకున్నప్పుడు బాగుందని, కానీ 3వ రోజుకి తేడాగా అనిపించిందని, దీంతో ఈ సినిమా తాను చేయలేనని నిర్మాతకు చెబితే అప్పటికే సినిమా బిజినెస్ అయిపోయిందని, ఇప్పుడు మీరు హ్యాండ్ ఇస్తే రోడ్డున పడతామని నిర్మాత వేడుకున్నాడని, దీంతో తప్పని పరిస్థితుల్లో సినిమా చేయాల్సింది వచ్చిందన్నారు. వధువు మూవీ రిలీజ్ అయిన సందర్భంగా అలీ రజా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. తాజా ఇంటర్వ్యూలో అలీ రజా తన కెరీర్ గురించి అనేక విషయాలు వివరించాడు. నందు అన్నతో అవికా గౌడ్తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. నందు అన్నతో ఫ్రెండ్షిప్ మరింతగా పెరిగినట్లు తెలిపాడు. ఆ మధ్యన వచ్చిన మెట్రో కథలు అనే చిత్రంలో నటించడంపై నన్ను చాలా మంది విమర్శించారు. సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేశారు. ఈ చిత్రంలో అలీ రజా సీనియర్ నటి సనా బేగంతో రొమాంటిక్ సీన్లో నటించాడు. ఆ సన్నివేశాన్ని సోషల్ మీడియాలో తప్పుగా చూపిస్తూ నన్ను ట్రోల్ చేస్తున్నారు. అదేమీ తప్పు కాదు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నదే చూపించారు. నన్ను ట్రోల్ చేస్తే నా కెరీర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాంటి విమర్శల్ని నేను పట్టించుకోను అని అలీ రజా అన్నారు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు తమిళనాడు వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. కొందరు అభిమానులు మాత్రం రజనీకాంత్ కోసం కట్టిన గుడిలో ఆయన విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పాలతో అభిషేకం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. 73వ బడిలోకి ప్రవేశించిన రజనీకాంత్కి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ తన భార్య లత, కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఒకప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాను. కాకపోతే ఇప్పుడు ఆ ఇబ్బందులు కాస్త తగ్గాయి అంతే అన్నారు వక్కంతం వంశీ. కిక్ సినిమా వరకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నా పెళ్లి సమయంలోనే ఆ సినిమా విడుదలైంది. ఇక 4 రాళ్లు సంపాదించుకోవచ్చు, బ్రతకొచ్చు అనే ధైర్యాన్ని ఇచ్చింది. అప్పటి వరకు నా ప్రయాణం గాలివాటుగా వెళ్తూ వచ్చింది అని అన్నాడు. నా కథలను నేను సిద్ధం చేసుకుంటూ వెళ్తున్నాను. అయినా ఇది ఫలానా సినిమాలోని సీన్ కదా అని అడుగుతూ ఉంటారు. ప్రపంచంలో లేని దానిని గురించి ఎవరు ఊహించలేరు. ఉన్నదానిని తీసుకొని కొత్తగా ఎలా చెప్పాలి అనేది మాత్రమే చేయగలం. కావాలని చెప్పి నేను ఏ సినిమాలో నుంచి తీసుకోలేదు. ఒక్కోసారి కొన్ని సీన్స్ మధ్య పోలికలు ఉండొచ్చు అని చెప్పాడు. శ్రీరామ్, ఖుషీ రవి కాంబినేషన్లో తెరకెక్కిన హారర్ కామెడీ పిండం. డెబ్యూ డైరెక్టర్ సాయి కిరణ్ డైడా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 15న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ కొంతమంది ప్రేక్షకులకు హెచ్చరిక జారీ చేశారు. తాజా అప్డేట్ ప్రకారం సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఏ రేటింగ్ ఇచ్చారట. పలు కట్స్ విధించిన మెంబర్స్ అనవసరమైన కంటెంట్కు సంబంధించి హెచ్చరికను జారీ చేశారు. ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఈ సినిమా చూడొద్దని ఓ ప్రకటన వెలువరించారు మేకర్స్. ఈ నిర్ణయం ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఈ మూవీలో శ్రీనివాస్ అవసరాల, ఈశ్వరీరావు కీలక పాత్రలో నటిస్తున్నారు. కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. సమాంత కొన్నాళ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన ఆరోగ్యం మీద ఫోకస్ చేయడానికి సినిమాలకు గ్యాప్ ఇచ్చాను అని చెప్పి వివిధ దేశాలు తిరిగేస్తూ ఓ పక్క ట్రీట్మెంట్ తీసుకుంటూ మరోపక్క ఆహ్లాదకర ప్రదేశాలను ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల భూటాన్ నుంచి హైదరాబాద్కు వచ్చిన సమాంత రెగ్యులర్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల తను నడిపిస్తున్న ఏకం స్కూల్స్కి వెళ్లి పిల్లలతో సరదాగా గడిపింది. ఆ తర్వాత తన ప్రత్యూష ఫౌండేషన్లో ఉన్న అనాథ పిల్లలతో కలిసి హాయ్ నాన్న సినిమా చూసి వైరల్గా మారింది సమాంత.
తాజాగా సమాంత క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్గా మారాయి. తన ఇంట్లో క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేస్తున్న ఫోటోని, తను డెకరేట్ చేసిన క్రిస్మస్ ట్రీ వీడియోని, తన ఇంట్లో క్రిస్మస్కి అరేంజ్ చేస్తున్న డెకరేషన్స్ని ఫోటోలు వీడియోల రూపంలో తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది సమాంత. తమిళనాట కమీడియన్ రెడిన్ కింగ్స్లీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన డాక్టర్ బీస్ట్, అలాగే రీసెంట్ బ్లాక్ బస్టర్ జైలర్ చిత్రాల్లో రెడిన్ నటించిన సంగతి తెలిసిందే. జైలర్ చిత్రంలో సునీల్ దగ్గర ఉంటూ ద్రోహి అంటూ ఫన్నీగా డైలాగ్ చెప్పే పాత్రలో రెడిన్ నటించాడు. అయితే రెడిన్ తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం రెడిన్ వయసు 46 ఏళ్లు. లేటు వయసులో రెడిన్ ఓ ఇంటివాడు కావడంతో ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 10న రెడిన్ సంగీత అనే బుల్లితెర నటిని వివాహం చేసుకున్నాడు. మైసూర్లోని చాముండేశ్వరి ఆలయంలో వీరిద్దరి వివాహం జరిగింది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీరిద్దరి పెళ్లి నిరాడంబరంగా జరిగింది. సంగీత పలు టీవీ సీరియల్స్లో నటిస్తుంది. ఆమె మోడల్ కూడా. సంగీత సీరియల్స్లోనే కాకుండా సినిమాల్లో కూడా చిన్న పాత్రలు చేస్తుంది. విజయ్ మాస్టర్ చిత్రంలో ఆమె నటించింది. ఆమె వయసు కూడా 45+ అని తెలుస్తోంది. జేడీ చక్రవర్తి తొలినాళ్లలో వచ్చిన సినిమాలలో 1/2 ఒకటి. ఈ సినిమా విడుదలై 30 ఏళ్లు దాటిపోయింది. ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి మాట్లాడుతూ, ఈ సినిమా విడుదలై అప్పుడే 30 ఏళ్లైందా అనిపిస్తుంది. ఆ సినిమా అప్పటి సంగతులు నాకు బాగా గుర్తొస్తున్నాయన్నారు. ఘర్షణ సినిమా హైలైట్స్లో నిరోషాను కూడా కలుపుకొని చెప్పాలి. ఆ సినిమా తర్వాత నేను ఆమెకి అభిమానిగా మారిపోయాను. అలాంటి ఆమె 1/2 సినిమాలు చేస్తుందనగానే ఆశ్చర్యపోయాను. ఆమెను నాకు జోడీగా సెట్ చేయమని దర్శకుడు శివనాగేశ్వరరావును బ్రతిమాలాను. అయితే ఆయన ఆమెను శ్రీకాంత్కి హీరోయిన్గా పెట్టాడు అని చెప్పారు. ఘర్షణ వలన అప్పటికే ఆమెకి చాలా క్రేజ్ రావడం ఈ సినిమాకి హెల్ప్ అయింది. తాను సీనియర్ అయినప్పటికీ మాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఈ సినిమాలో నా పాత్ర పేరు బాబ్జీ. మంత్రి గారి బియ్యంకుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి పాత్ర పేరు ఇదే. ఆయనపై గల అభిమానంతో అడిగి మరీ ఆ పాత్ర పేరు పెట్టించాను. ఇక సూర్యకాంతం గారు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతుందనే విషయం కూడా నాకు అప్పుడే అర్థమైంది అని అన్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు సంబంధించి ఒక వార్త వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పూజా హెగ్డేని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. పూజ రీసెంట్గా దుబాయ్ వెళ్ళగా అక్కడ ఒక ఈవెంట్లో ఆమె గొడవ పడిందని, ఈ కారణంగా పూజాకు హత్యా బెదిరింపులు వచ్చాయని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో పూజా ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే తాజాగా ఈ వార్తలపై పూజా టీం స్పందించింది. పూజా హెగ్డేని చంపేస్తామని వచ్చిన బెదిరింపులు అబద్ధమని పూజా టీం తెలిపింది. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని హీరోయిన్ టీం క్లారిటీ ఇచ్చింది. తెలుగు తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాక్టర్ ఆదిపినిశెట్టి. ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం శబ్దం టైటిల్తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. వైశాలి ఫేమ్ అరివజగన్ వెంకటాచలం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ మూవీ లవర్స్లో క్యూరియాసిటీ పెంచేస్తుంది. హారర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో అలనాటి అందాల తార లైలా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ఎగ్జైటింగ్ న్యూస్ తెలియజేశారు. శబ్దం ఫస్ట్ లుక్ను రేపు లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఫస్ట్ లుక్ అప్డేట్ వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది. వైశాలి తర్వాత ఆదిపినిశెట్టి, అరివజగన్ వెంకటాచలం కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో సిమ్రన్, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్స్లే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ మరాఠీ నటుడు రవీంద్ర బెర్డే బుధవారం తుది శ్వాస విడిచారు. గత కొన్నేళ్లుగా గొంతు క్యాన్సర్తో బాధపడుతున్న రవీంద్ర బెర్డే గుండెపోటుతో ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. రవీంద్ర బెర్డేకు భార్య, 2 కుమారులున్నారు. సింగం మూవీలోనూ నటించిన రవీంద్ర బెర్డే అనారోగ్య సమస్యలతో తను చాలించారని భారత సినీ టీవీ దర్శకుల అసోసియేషన్ బుధవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. దివంగత నటుడి ఆత్మ శాంతించాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ నష్టం నుంచి కోలుకునే శక్తి ప్రసాదించాలని కోరుతున్నామని పేర్కొంది. రవీంద్ర బెర్డే దివంగత నటుడు లక్ష్మీకాంత్ బెర్డే సోదరుడు. మరాఠీ రంగస్థానంలో ప్రముఖుడిగా వెలుగొందిన రవీంద్ర బెర్డే పలు సినిమాల్లోనూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నాయక్, సింగం వంటి హిందీ సినిమాల్లోనూ ఆయన నటించారు. ప్రస్తుత జనరేషన్లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు లోకేష్ కనకరాజ్. మానకరం సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో సినిమాలతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్లు అందించాడు. ప్రస్తుతం లోకేష్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తలైవా 171 ప్రాజెక్టు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రజనీకాంత్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే లోకేష్ కనకరాజ్ ఫేస్బుక్
పేజ్ హ్యాక్ గురైందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. నా ఫేస్బుక్ పేజ్ హ్యాక్ గురైందని వస్తున్న వార్తలు అవాస్తవం. ఎందుకంటే నా ఫేస్బుక్ పేజ్ లేదు. నేను ఇంతకుముందు ట్విట్టర్ అలాగే ఇన్స్టాగ్రామ్లో మాత్రమే ఉన్నాను. ఇవి తప్ప నేను ఏ ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో లేను. ఫేస్బుక్లో నా పేరు మీద ఏదైనా ఖాతా ఉంటే అది ఫేక్ అకౌంట్. అలాంటి ఖాతాలను ఫాలో అవ్వకండి లోకేష్ రాసుకొచ్చాడు. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం SSMB 28గా వస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన దమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్ అభిమానులను విజువల్ ఫీస్ట్ ఫీల్ అందించేలా సాగుతూ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తుంది. తాజాగా సెకండ్ సింగిల్ ఓ మై బేబీ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను శిల్పారావు పాడింది. గుంటూరు కారంలో పెండ్లి సందడి ఫేమ్ శ్రీలీల ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా మీనాక్షి చౌదరి సెకండ్ ఫీమేల్ లీడ్ రోల్లో కనిపించారు. నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ తారాగణంతో రానున్న ఈ ఫ్యాంటసీ డ్రామాతో ఓ మోడల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటివరకు మోడల్గా పలు ప్రకటనలో కనిపించిన ప్రీతి ముకుందన్ కన్నప్పతో తెరంగేట్రం చేయనుంది. మొదట ఈ సినిమాలో హీరోయిన్గా నుపూర్ సనన్ని ఎంపిక చేశారు. అయితే డేట్స్ సర్దుబాటు చేయడంలో సమస్యలు తలెత్తడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగింది. తాజాగా ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ను తీసుకుంటున్నట్లు తెలుపుతూ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ఇటీవల విడుదలైన బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన చిత్రాలు యానిమల్ ఒకటి. తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ మూవీకి విశేష ప్రేక్షకాదరణ దక్కింది. మరోవైపు ఇందులోని పలు పాత్రలు సన్నివేశాలను విమర్శించిన వారు ఉన్నారు. సినిమాపై వచ్చిన ఫీడ్బ్యాక్, తాను నటించిన వైవాహిక అత్యాచారం సన్నివేశంపై వచ్చిన ట్రోల్స్పై నటుడు బాబీ డియోల్ స్పందించారు. ఓ మీడియాతో ఆయన మాట్లాడుతూ తాము వైవాహిక అత్యాచారాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయలేదని, పాత్ర డిమాండ్ మేరకు ఆ సీన్ పెట్టాల్సి వచ్చిందన్నారు. తాను పోషించిన అబ్రార్ హక్ పాత్ర నిడివి తక్కువని, ఉన్న సమయంలోనే క్యారెక్టర్ ఎలాంటిదో ప్రేక్షకులకు అర్థం కావాలంటే అలాంటి సీన్స్ క్రియేట్ చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. రామ్ గోపాల్ వర్మ వ్యూహం రిలీజ్కు అడ్డంకులు తొలగిపోయాయి. సినిమాకు యూ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఈ విషయాన్ని ఆర్జీవి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్వయంగా పంచుకున్నారు. ఈ నెల 29వ తేదీన సినిమా రిలీజ్ కానున్నట్లు ప్రకటించారాయన. ఇక సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ లభించడంపై వర్మ తనదైన స్టైల్లో స్పందించారు. బ్యాడ్ న్యూస్ ఫర్ బ్యాడ్ గాయ్స్ అంటూ ఎక్స్లో సందేశం ఉంచారాయన. వర్మ డైరెక్షన్లో అజ్మల్ మానస ప్రధాన పాత్రలో దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన చిత్రం వ్యూహం. ఈ సినిమాను అడ్డుకునేందుకు కొందరు విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈ సినిమా విడుదలకు అనుమతి ఇవ్వకూడదంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ సైతం రాశారు. ఆ సమయంలో ఆర్జీవి తీవ్ర స్థాయిలోనే స్పందించారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంత్ని ఆపలేరు, అలాగే మా వ్యూహం సినిమా విడుదలను కూడా ఆపలేరు. ఈలోగా మా సినిమాపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేయకుండా నేనే ముందుకొచ్చి మాట్లాడుతున్నా. ఒకవేళ మా చిత్రం రిలీజ్కి అడ్డంకులు సృష్టిస్తే ఏం చేయాలో మా వ్యూహం మాకుంది అని ఛాలెంజ్ను స్వీకరించారు ఆయన. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.